నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ముందుగా మీకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు అక్క. మీ అందరికీ కూడా పద్మిని. చాలా మందికి డౌట్ వస్తుంది, ఏమిటి అస్తమానం హనుమాన్ జయంతి జరిపేసుకుంటూ ఉంటారు. ఇంచుమించు 4 నెలలకు ఒకసారి హనుమాన్ జయంతి అంటూ ఉంటారు. అంటే రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా చేసుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వైశాఖ బహుళపక్ష నవమి నాడు మాత్రమే స్వామి జన్మించారు అనేది సుస్పష్టం. ఇప్పుడే చేసుకుంటాం మనం. అది తప్పకుండా అంజనాద్రిలోనే స్వామి పుట్టారు అనడానికి కూడా చాలా దాఖలాలు చూపించారు. చెప్పండి. అది ఒక ఫీలింగ్ అవునా కాదా అమ్మ? నాకు పిఠాపురంలో శ్రీపాద వల్లభులు పుట్టారని అంటే మా పిఠాపురంలో మా వైపే మాది అని చెప్పాలంటే ఎంత సంతోషం అనిపిస్తుందో. కరెక్ట్. అలా స్వామి ఆవిర్భవించినటువంటి అద్భుతమైనటువంటి రోజు, భవిష్యత్ బ్రహ్మ, చిరంజీవి. సో స్వామి గురించి మాట్లాడుకోవడం, స్వామి మనకి చూపించేటటువంటి కృప గురించి చెప్పడం అనేది మాటల్లో సాధ్యపడేటటువంటి విషయం కాదు. అది ఏ ప్రాబ్లం తీసుకున్నా అసలు ఆంజనేయ స్వామి అసలు తృణప్రాయంగా సమస్యను తీసి పారేస్తారు. వివాహం, శత్రువులు, గ్రహదోషాలు, వాట్ నాట్. ఇంగ్లీష్ లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కి ఒక పేరుంది, డిజాస్టర్. ఎలాంటి డిజాస్టర్స్ అయినా కూడా క్లియర్ చేసేస్తారు డెఫినెట్లీ. మరి రాముడికే సహాయపడిన వాడు. నా జీవితంలో అయితే ఇట్లా ఉంది జాతకం చూపిస్తే, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, ఎలా సాల్వ్ అవుతాయో ఏమో నీవి అని ఆయన చూసిన ఆయన బాధపడ్డారు ఒకసారి. ఎలా అనంటే, సర్లే ఒక పని చేస్తావా నేను చెప్పినట్టుగా అంటే, చెప్పండి చేస్తాను. అయితే తెల్ల జిల్లేడు పువ్వులు కావాలి, నువ్వు ఎలా తెచ్చుకుంటావు నాకు తెలీదు. సరేనండి. ఆ తెల్ల జిల్లేడు పువ్వులు మాల స్వయంగా నువ్వు అల్లి అంటే, అల్లాలా అంటే, అల్లడం కాకపోతే గుచ్చు కావాలంటే నీకు ఇష్టం అన్నారు ఆయన. సరే, అవి తప్పకుండా ఆ మాలని తీసుకొని వెళ్ళి ఆంజనేయ స్వామికి సూర్యోదయం ముందే గుడికి వెళ్ళిపోవాలి. ఆంజనేయ స్వామి మాల వేసేసి, నిన్ను ఎవ్వరు ఎందుకు వేస్తున్నావు మాల అని అడగకూడదు, క్వశ్చన్ చేయొద్దు. నిన్ను పూజ చేయకుండానే అంత రూల్ అనమాట. క్వశ్చన్ చేయొద్దు, వేసేసిరా. ఇలా నువ్వు 6 శనివారాలు చేయమని చెప్పారనమాట. అయితే ఎలా అని అనుకుంటే, యాదమ్మ అని మా ఇంట్లో పనమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఏమంది, మా ఇంటి దగ్గర ఉందమ్మా చెట్టు, నేను తప్పకుండా నీకు పంపిస్తాను, పాలు పోయడానికి మా తమ్ముడు వస్తాడు, అయితే కొత్తపేట వరకే వస్తాడు, మీరు పువ్వులు అతని దగ్గర నుంచి తీసుకుంటే ఒక రోజు ముందు చాలు అని చెప్పింది. ఇంకా సరే అన్నాను నేను. అమ్మాయి ఎన్ని పువ్వులు పంపించేదో. అయితే మా ఇంటి దగ్గరే గుడి ఉంది, శ్రీరామచంద్రమూర్తి ముందే ఆంజనేయ స్వామి ఉంటారు. సో మనకి అక్కడ కోదండరామ ఆలయం లాగా అనమాట. అంటే స్వామి ఎప్పుడు ఎదురుగుండా ఉంటాడు కానీ ఆయన దగ్గర ఉండడు, కాబట్టి మనకి దండ వేయడానికి ఈజీగా ఉంటుంది. అయితే ఎలా అంటే, ఇంకా పొద్దున్నే లేచేసి 5 స్నానం అది కంప్లీట్ చేసేసుకొని 4:30కి లేచేది, పూలన్నీ గబగబా అల్లేసేసుకొని వెళ్ళిపోయి స్వామికే దండం పెట్టుకున్నాను. స్వామి, ఈ పూజ చేసేటప్పుడు అడగద్దు అని ఆయన చెప్పారు, ఎవ్వరూ లేకుండా ఎవరన్నా ఉంటే నన్ను అడగకుండా నువ్వే చూడాలి అని. అస్సలు ఏమాత్రం ఆటంకం లేకుండా అయిపోయింది. 6 వారాలు. ముందు రోజే ఈయన కొత్తపేటకు వెళ్ళి నుంచొని ఆ పూలు తీసుకొచ్చేవారు. సమస్యలు సాల్వ్ అయ్యాయా? అంతే స్వామి. అమ్మో, అసలు ఎలా సాల్వ్ అయ్యాయి అనేది ఆయన మాత్రమే చేశారు. భగవంతుడు ఒక్కడే నడిపించాడు పద్మిని మమ్మల్ని మాత్రము. వచ్చిన కష్టము, ఈ కష్టం గురించి ఆలోచిస్తే అమ్మో అది చాలా పెద్దది అనిపిస్తుంది, దాని గురించి ఆలోచిస్తే ఇంకా అంతకంటే పెద్దది మనం దాటేసాం కదా అని అనిపిస్తుంది. అలా అన్ని ప్రాబ్లమ్స్ ఒకటేసారి వచ్చినప్పుడు భగవంతుడు మాత్రమే నన్ను బయటికి తీసుకొని వచ్చాడు, ఆ నమ్మకమే నన్ను కాపాడింది మమ్మల్ని అందరినీ కూడా అని అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఎవరైనా బాధలో ఉంటే ఏం పర్వాలేదు, భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనే మాట ఫస్ట్ నోటి నుంచి అందుకే వచ్చేస్తుంది అనమాట. అయితే జిల్లేడాకు పువ్వులు అనేవి వినాయకుడికి చెప్తారు కదా, ఆంజనేయ స్వామికి కూడా. నార్త్ లో అయితే తెల్ల జిల్లేడు ఆకులుని కూడా
ఆకులను కూడా వేస్తారా? ఆకుల్ని కూడా దండ వేస్తారు. మనం ఇక్కడ తమలపాకులతో ఎలా ఎలా అయితే వేస్తాం? దండ వేస్తామో అక్కడ వేస్తారు. అయితే Yeah. శనిగ్రహ దోషాలకన్నిటికీ కూడా తెల్ల జిల్లేడు ఆకులు ఆంజనేయ స్వామికి పూజ చేస్తే దండ వేస్తే శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. Right. అలా ఎవరు కూడా నన్ను అడగలేదు ఇప్పుడు కూడా ఆరు. ఎందుకు చూస్తుంది. ఒకసారి అమ్మాయి బయట ఊడుస్తుంది, అమ్మో అడిగేస్తుందేమో అని అనుకున్నా. స్వామి నువ్వు ఉండంగా నాకేం భయం, నేను నీకు ఇంట్లోనే చెప్పాను కదా ఎవరు అడగద్దని, నువ్వే చూసుకుంటావులే అని అంటే, అప్పుడే ఆ అమ్మాయికి మోటార్ వేస్తుంటే నీళ్ళు రావట్లే, అడిగేదేమో నీళ్ళు చల్లడానికి నుంచొని అడుగుతారు కదా, ఏమ్మా పూజ చేయకుండానే దండేస్తున్నావు ఏంటి అని అంటారు కదా. ఆ నీళ్లు రాకపోయేసరికి మోటార్ వేస్తున్నా కూడా నీళ్ళు రావట్లేదు ఏంటి అని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. నేను దండేసి వెనకాలకి వచ్చేదాకా కూడా ఇంకా అమ్మాయి రాలేదనమాట. అట్లా మనకి స్వామి హెల్ప్ చేస్తారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రైట్, అద్భుతం అక్క. మరి రేపు ఈ హనుమత్ జయంతి నాడు ఎలా స్వామిని ఎలాగా పూజించుకోవచ్చు అక్క? తప్పకుండా చెప్తాను. మీకు స్వామికి ఒకటి గుర్తుపెట్టుకోండి, భోగం అని చేస్తారు. ప్రతి భోగమా? భోగం ప్రతి ఆంజనేయ స్వామి గుడిలో భోగం అనేది చేస్తారు. అంటే ఏంటి? అంటే చాలా దండిగా పులిహార, ఓ, దండిగా వడలు చేసి పెడతారన్నమాట. అది చేయించండి. భోగం చేయిస్తే మీ జీవితంలో మీరు భోగభాగ్యాలతో ఉంటారు. తప్పకుండా చేయించండి అది గుళ్ళో. ఇంకోటి, మనకి ఏ కష్టం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ముందుండి కాపాడేది ఆంజనేయ స్వామి. నేను మీకు చెప్పాను ఒకసారి, ఇట్లా వారాహి అమ్మవారిది నేను హోమం చేసుకున్నాను, నాకు ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలి 3 రోజుల్లో ఇచ్చారని చెప్పారు కదా. ఆ హోమంలో ఫస్ట్ జ్వాలలో కనపడింది ఆంజనేయ స్వామి ఇలా చక్కగా గదను పట్టుకొని. అప్పుడు నాకు నమ్మకం వచ్చేసింది, ఏమండి ఆంజనేయ స్వామి వచ్చేసారి ఇక డబ్బులు తీసుకొచ్చేస్తారు, మనకు భయం లేదండి అని చెప్పనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామిని పూజించడం, కష్టం వచ్చినప్పుడు ఆయనని పూజించడం అనేది మానకండి. మీకు కుజుడు సంబంధించిందైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రాహుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే అసలు చాలా తొందరగా సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే రాహు తల్లి సింహికని చంపింది కూడా, వధించినది కూడా ఆంజనేయ స్వామి అన్నమాట. కాబట్టి ఆయన తల్లినే వధించాడు అని అంటే ఇంకా ఆయననైతే మాత్రం చక్కగా స్క్వేర్లేసి కూర్చోబెట్టేస్తాడు. కాబట్టి ఇంకోటి, ఎప్పుడైనా కూడా గ్రహాలు కూడా భగవంతుడి అండ ఉంటే మాత్రము ఒక రకంగా మనని అవి కూడా పాజిటివ్ నోట్లో తిరుగుతాయి. అయ్యో వీళ్ళు ఇట్లా స్వామిని పూజిస్తున్నారు, వీళ్ళు చక్కగా వీళ్ళకి మనము అండ ఉండాలి అన్న ఉద్దేశంతో ఉంటాయి అని అనిపిస్తుంది నాకు. కాబట్టి అవి కూడా అటెన్షన్ మోడ్లో ఉండాలి, మనకి మంచి జరగాలి అనుకుంటే కనుక భగవంతుడిని తప్పకుండా పూజించాలన్నమాట. బ్యూటిఫుల్. ఎట్లా అక్క మరి ఏ నామంతో పూజించమంటారు స్వామి? ఎలాంటి నామము అని అంటే, ఎలాంటి డిజాస్టర్స్ నైనా కూడా క్లియర్ చేసేసరి మనం చదివితే మీకు అర్థమైపోతుంది. వడబానల స్తోత్రాన్ని చదువుకోండి. ఆంజనేయ స్వామి వడబానల స్తోత్రాన్ని చదవడం అనేది ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఒక 21 రోజు 41 రోజు చాలా బాధల్లో ఉన్నాము. చాలా మంది కాల్స్ చేస్తారు నాకు, చాలా బాధల్లో ఉన్నామండి మేము, అస్సలు నాకు అవ్వట్లేదు అని మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి అని చెప్పుకుంటూ వస్తాను. అలాంటి కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా ఆంజనేయ స్వామికి పూజించండి. బడబాల స్తోత్రాన్ని స్తోత్రం. ఇంకోటి ఇప్పుడు మీకు నేర్పిస్తాను. ఇంకొకటి మీకు చెప్తున్నా, ఈ మధ్య చాలా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్స్ పెరిగిపోతున్నాయి. అది నా మొగుడిని ఎదిగరేసుకుని వెళ్ళిపోయిందండి, లేకపోతే నా మొగుడు నేనుతో మాట్లాడుతున్నాను, అసలు మా ఇద్దరి మధ్యలో దేవత దీని గురించి మాట్లాడకూడదు. చెప్తాం పద్మిని, దాని గురించి కూడా చెప్తాను. నేను ఆశ్చర్యపోయాను. ఓకే, దాని గురించి కూడా తప్పకుండా మాట్లాడతాను. సో ఇట్లాంటి ఈ ఇల్లీగల్ అఫైర్స్ తో ఉన్న బాధపడుతున్న వాళ్ళు కూడా వెళ్ళి ఆయన అంత చూడు, రావణాసుడు అంత పని చేసిన నా మాట విను, నీ మంచి కోరి చెప్తున్నాను, ఆవిడ్ని వదిలేసా అని చెప్తాడు. అంటే ఎక్కడైనా కూడా రాక్షసుడినైనా సరే, అయ్యో మనం మంచి చెప్తే వింటే వాడు బాగుపడతాడు కదా అనే ఉద్దేశం ఉంటుంది ఆంజనేయ స్వామికి. ఎక్కడ అవకాశం ఇస్తారు, అవకాశం. తనని అదేంటి అవమానించాలి అని అనుకుంటే కూడా ఆయన కంటే ఎత్తులో కూర్చున్న వ్యక్తి, అవునా? కాబట్టి అతను భగవంతుడైనా కూడా భగవంతుడిని నమ్ముకున్నవాడు, అంటే గురువు లాంటి వాడు.
అందుకే మీకు తొందరగా అయిపోతాయి ఆంజనేయ స్వామిని పూజిస్తే. అవును. గురువుని నమ్మితే ఎలా అయితే అయిపోతుందో, ఆంజనేయ స్వామిని నమ్మితే కూడా అలానే అయిపోతుందన్నమాట. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. మరొక్కసారి చెప్తారా? మాకు ఆ స్తోత్రం తప్పకుండా. నేర్పిస్తారా? తప్పకుండా లో చదువుతా. కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నట్టుగానే నాకు గుర్తు. మాట్లాడుకున్నాం కాదు, చెప్దాం అనుకున్నాం కానీ చెప్పలేదు. అవునా? బడబాన్ల స్తోత్రం గురించి ఆ, చెప్దాం అనుకున్నాం కానీ ఈ బాధ ఉంది కదా మనకి, కాపీ కొట్టారనేది. అప్పుడే పక్క ఛానల్ వాళ్ళు చేశారు. వాళ్ళు మొన్నే చేశారు పద్మిని, ఈ కాపీ కొట్టడం ఏంటి, చిన్నప్పుడే మనం ఎప్పుడు కాపీ కొట్టలేదు, ఎందుకులే అని చెప్పి ఆగాము. ఆగాము. పోన్లేండి, ఇది కానీ సందర్భం స్వామి కదా. ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఇప్పుడు అనుజ్ఞించారని చెప్పి నేను ఎవరినో అనుకుంటాను. చూసి కాపీ కొడితే ఆ కాపీ కొట్టిన వాళ్ళు కూడా ఇంకొకరిని కాపీ కొట్టిన వాళ్ళే అవుతారు కదా. మనం రాసుకున్నది కాదు. ఇది ఎవరు రాశారక్క? ఈ స్తోత్రం విభీషణుడు మరి రాశారు. విభీషణ్ నుంచి కాపీ కొట్టిన వాళ్ళం అవుతాం. పోన్లేండి అక్క, మంచి ఆయన దగ్గర నుంచి కాపీ చెప్పండి. విభీషణ విరచితమా బడమాల స్తోత్రం? విభీషణ విరచిత. అద్భుతం. మన కోసమే రాశారు ఆయన. ఖచ్చితంగా ఆయన చిరంజీవి ఉన్నారు ఇప్పటికే. ఆ విఘ్నేశ్వరుని పాదపద్మములకు నమస్కరిస్తూ మనం శ్రీ హనుమాన్ బడబాన్ల స్తోత్రం చదువుకుందాం. ఓం అస్య శ్రీ హనుమత్ బడబాన్ల స్తోత్ర మహామంత్రస్య శ్రీ రామచంద్ర ఋషి శ్రీ బడబాన్ల హనుమాన్ దేవత మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ సీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమత్ బడబాన్ల స్తోత్రం జపం కరిష్యే. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే ప్రకట పరాక్రమ సకల దిగ్మండల యశోవితాన ధవళీకృత జగత్రితయ వజ్రదేహ రుద్రావతార లంకాపురి దహన ఉమా అనల మంత్ర ఉదది బంధన దశ శిరకృతాంతక స్వీతాశ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భ సంభూత శ్రీరామ లక్ష్మణానందకర కపి సైన్య ప్రాకార సుగ్రీవ సహాయకరణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారిన్ గంభీరనాద సర్వ పాపగ్రహవారణ సర్వజరోచ్చాటన ఢాకిని విధ్వంసన. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ సర్వ దుఃఖ నివారణాయ సర్వగ్రహ మండల సర్వభూత మండల సర్వ పిశాచ ముండలోచ్చాటన భూత జ్వర ఏకాహిక జ్వర ద్వాహిక జ్వర త్రాహిక జ్వర చాతుర్దిక జ్వర సంతాప జ్వర విషమ జ్వర తాప జ్వర మహేశ్వర వైష్ణవ జ్వరాన్ చింది చింది యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం 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 ఔం సౌం ఏహి ఏహి. ఓం హం ఓం హం ఓం హం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే శ్రవణ చక్షుర్భూతానాం శాకిని డాకిని విషమ దుష్టానాం సర్వ విషం హర హర ఆకాశ భువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకలమయాం భేదయ భేదయ. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే సర్వగ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకల బంధన మోక్షణం కురు కురు శిరశూల గుల్మశూల సర్వశూల నిర్మూలయ నిర్మూలయ నాగపాశ అనంత వాసుకి తక్షక కర్కోటక కాళీయాన్ యక్షకుల జలగత బిలగత రాత్రించర దివాచర సర్వా నిర్విషం కురు కురు స్వాహ. రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్య ఛేదయ ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్య ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వ శత్రున్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ. హోం ఫట్ స్వాహ. ఇది శ్రీ విభీషణ కృత హనుమత్ బడబాన్ల స్తోత్రం. బాబా అసలు ఎంత ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మాటల్లో చెప్పలేను. అసలు చూడు, ఎలాంటి జ్వరాలైనా కూడా, ఓకే, డాకిని శాకిని లాంటి వాళ్ళ బాధలైనా కూడా, ఎలాంటి దుఃఖాలైనా కూడా, గ్రహ దోష గ్రహ మండల భూత మండల సర్వ పిశాచ ముండోచ్చాటన, అసలు ఆయన రాసినందుకు, ఆయన చెప్పినందుకు నిజంగా మనం చాలా కృతజ్ఞత ఉండాలన్నమాట. అలాగే మీరు చూడండి, చాలా మంది నాకు ఫోన్స్ చేస్తారు, నాకు మెడ నొప్పి ఉందమ్మా, నేను చాలా బాధలు పడుతున్నాను, లేదు అంటే కనుక నాకు మైగ్రేన్ ఉంది అని చెప్పారు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నాకు మైగ్రేన్ ఉందమ్మా అని చెప్పి, అంటే శూలము అంటే నొప్పి అని అర్థం అన్నమాట.
ఇక్కడ చూడండి, శిరస్సూల గూల్మశూల సర్వశూల నిర్మూలయ అంటే ఇవి చదివితే గనక ఎలాంటి నొప్పులైనా కూడా తగ్గిపోతాయి. మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళందరూ కూడా ఇది చదువుకుంటే చాలా మంచిది అనమాట. బ్యూటిఫుల్ చాలా చక్కగా చదివి వినిపించారు, చక్కగా నేర్చుకుంటారు మన వాళ్ళు. బడబానన స్తోత్రాన్ని ఖచ్చితంగా నిత్య దైనందిన జీవితంలో చదువుకోవచ్చు అక్క, ప్రతిరోజు కూడా. ప్రతిరోజు ఇందాక మనం చెప్పుకున్నాం చూసావా, స్వామి అదేంటి 5-6 తారీఖుల్లో షష్టగ్రహ కూటమి అని అనుకున్నాం కదా, ఆ రోజుల్లో కూడా చక్కగా చదువుకోవచ్చు. తప్పకుండా ఎలాంటి భయం అనేది ఉండదు అనమాట. ఇంకా హనుమంతుడు సర్వ వేళలా మనం కాపాడుతూ ఉంటాడు. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏంటో కూడా చెప్పేసి ఆ రోజు ప్రత్యేకంగా వడలు, మిరియాలు వేసిన వడలు అంటే చాలా ఇష్టం ఆయనకి, తప్పకుండా అది వేయాలన్నమాట. దానికి ఏమైనా సంఖ్య ఉందా? వడలు 21 అలా చేసుకుంటే మంచిది. కాస్త దండలాగా వేయాలి ఆయనకి. వడలు ఏదో మామూలుగా పెట్టేయడం కాదు, దండలాగా. బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.